Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరూ మ్యూట్ లో ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు కూడా ప్రభు ఆయనతో సహజీవనం సాధించుకునే అవకాశాన్ని మనకి కలుగజేశారు. ఇది ఆయన ప్రేమ వల్ల మాత్రమే సాగుతూ ఉన్నది. అందుచేత ఆ ప్రేమమయునికి, ఆ కృపా సాగరునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మెహరో మెహరో శ్రీ మెహరో పవన నామౌ ప్రభు మెహరో 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 శ్రీ మెహరో పవన నామౌ ప్రభు మెహరో. అవతార్ మెహర్ బాబా की जय. అద్భుతమైన సహజమైన కార్యక్రమంలో మహా అద్భుతమైనటువంటి నవజీవన ఘట్టాన్ని మనం చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆంతర్యం గ్రహించడానికి బాబా మహోన్నతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఆయనకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ వాల్యూమ్ నుంచి ఈ సాధ్యానం అనేటటువంటి మధుర ఘట్టాన్ని మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని అవసరమైనటువంటి చోట్ల లోతుల్లోకి వెళ్ళి ఏమి చెయ్యొచ్చు, ఏమి చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా పురోగతిని సాధించాలి అన్న విషయాల్ని చెప్పడంలో కొంచెం శ్రద్ధ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందువల్ల మీరంతా ఏ
విషయాలైతే మీకు కొంచెం వివరించి ఆ వివరించడంలో ఉదాహరణలు చెప్తూ మరి మీ స్వీకరణలో మీరేమైనా బాధపడతారేమో అనే ఆలోచన లేకుండా ప్రేమపూర్వకమైన ఈ కార్యక్రమం జరపాలని మెహర్ బాబా అవకాశం ఇచ్చారు. అయితే ఇంతవరకు మనం చాలా వివరాలు తెలుసుకున్నాం. అవి కఠినమైనటువంటి మాటలతో మీకు చెప్పబడిన ప్రేమతో వాటిని మీరు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి వివరణలు చెప్పడం పూర్తిగా బాబా తగ్గించేస్తున్నారు. కేవలం చదివి వినిపించడం వరకే బాధ్యత వహించాలని ఆయన ఒక సూచన చేశారు. కనుక మీరు అడిగితే తప్ప వివరణలు ఇక ముందు చెప్పడం ఉండదు, చదవడం వినిపించడమే. కనుక ప్రేమికులందరూ కూడా ప్రేమికులారా ప్రేమతో అర్థం చేసుకోండి. అలా అని మీరు అడిగితే చెప్పడం మాత్రం జరుగుతుంది. అడగకపోతే వివరణలు మరి చెప్పడం ఉండదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ నవజీవనం మధుర ఘట్టం. దాన్ని మధురాతి మధురంగా నడిపిస్తున్న మెహర్ బాబా ఆ చరిత్రలు రఘు చరిత్ర 9వ భాగంలో మనం ఈ రోజు వరకు 3902వ పేజీ వరకు ప్రయాణం చేశాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకి బయలుదేరదాం. సహచరులు ఎంతో కష్టపడి పని చేయడం తప్ప ఈ నేటి వ్యాపారంలో పోటీదారుల స్థాయికి దిగజారలేకపోయారు. వారు కల్తీ లేని స్వచ్ఛమైన నీతిని తయారు చేసేవారు. బాబా సహచరుల తిప్పలు ఢిల్లీలో ఇలా ఉంటే అక్కడ డెహ్రాడూన్లో కూడా బాబా అవస్థలు పడుతూ ఉన్నారు. జై బాబా. డెహ్రాడూన్లో కూడా బాబా అవస్థలు పడుతూ ఉన్నారు. గోహెడ్ చేతనైనంత చికిత్స చేయసాగింది, కానీ బాబాకు ఉపశమనం కలుగలేదు. ఇంకా డెహ్రాడూన్లో ఉన్న కంటి వైద్యంలో నిపుణుడైన డాక్టర్ బలదేవ్ సింగ్ రస్కేని పిలిపించారు. అతడు బాబా కంటికి చికిత్స చేసిన తరువాత కొంతవరకు ఉపశమనం లభించింది. కానీ ఆ ఉపశమనం తాత్కాలికమైనదే. అక్కడ ఫోటో ఉంది చూడండి, 3902వ పేజీలో. నవజీవన సమయంలో మెహర్ బాబాకు సేవ చేసిన ఖేకి దేశాయ్ మరియు ఖేకి నాలావాలా. బాబా డెహ్రాడూన్లో ఉండగా నాలావాలా కుటుంబ సభ్యులకు ఆయన సాన్నిధ్య భాగ్యం పొందే అవకాశం ఎక్కువగా కలిగింది. వారు బాబా బస చేసిన ఇంటి ప్రక్కనే ఉంటున్నందున ప్రతిరోజు ఆయనను దర్శించే అవకాశాన్ని వినియోగించుకోసాగారు. బాబా కూడా ఒక్కోసారి వారి ఇంటికి వెళ్ళేవాడు. వారి ఇంటి విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకుంటూ వారికి కొన్ని సూచనలను, సలహాలను ఇచ్చేవారు.
మొత్తం కుటుంబ సభ్యులందరూ బాబాను ఆరాధించేవారు. బాబా ఒకసారి కేకి నాలావాలాను 2 మట్టి పొయ్యల్ని తయారు చేయమని చెప్పారు. కేకి ఇలా మట్టితో పొయ్యి తయారు చేయడం కొత్తగా ఉంది, అయినా తనకు వచ్చినట్లుగా చేశాడు. బాబా అతని ప్రయత్నానికి సంతోషించాడు. బాబా సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఎంత అదృష్టవంతులో చూడండి. బాబా మరో సందర్భంలో ఒకసారి కేకి శ్రీని ఇద్దరు బజారుకు వెళ్ళారు. వారి కూతురు మహారోఖిని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళారు. కాసేపటికి పక్క ఇంటిలో ఉన్న బాబాకు ఆ పాప ఏడుపు వినిపించింది. ఆ పాప ఏడుపు వినిపించింది. ఆ పాపను తీసుకురమ్మని గోహర్ను పంపించారు. బజారు నుండి వచ్చిన వెంటనే కేకి ఫ్రీవేను రమ్మని బాబా కబురు పంపించారు. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత గురించి వారికి వివరించారు. ఆధ్యాత్మిక శిఖరం పై భాగాన ఉండే పురుషోత్తముడైన మెహర్ బాబా అవతార పురుషుడే ఉండి కూడా ఈ విధంగా వారిలో ఒకరిగా కలిసిపోయి వారి నిత్య జీవిత వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకున్నారు. ఆ విధంగా తన ప్రేమను వారి హృదయాలు మరింత గాఢంగా అందుకునేలా తయారు చేశారు. బర్జోర్ చాచా శత్రుఘ్న కుమార్ కుటుంబాలతో కూడా బాబా అదే విధంగా వ్యవహరించేవారు. డెహ్రాడూన్లో బాబాకు మరింత సన్నిహితంగా వచ్చిన మరో వ్యక్తి ఈర్షా మిస్త్రీ. ఆ తరువాత అతడు బాబాకు ఆస్థాన విదూషకుడిగా చలామణి అయ్యేవాడు. అతని హాస్యోక్తులు సమయస్ఫూర్తితో సరదా సంభాషణలు విన్న బాబా చాలా సంతోషించేవారు, ఎంతగానో వినోదాన్ని పొందేవారు. మొదటి నేతి డబ్బా తయారైన వారం రోజుల తరువాత కూడా దానిని కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదని బాబా తెలుసుకొని మే 22వ తేదీన కేకి దేశాయిని డెహ్రాడూన్ పిలిపించారు. ఢిల్లీలో జరుగుతున్న వ్యాపార పనులను స్వయంగా తెలుసుకోవడానికి దేశాయి బైబిల్తో కలిసి బాబా ఢిల్లీకి వెళ్ళారు. వీరంతా మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని కేకి దేశాయి ఇంటిలో ఉన్న సహచరులను కలిశారు. వారంతా తాము చేస్తున్న వ్యాపార విషయాలను, తాము కష్టపడే కష్టాలను బాబాకు విన్నవించారు. మొత్తానికి నేతి వ్యాపారం లాభసాటిగా లేదని స్పష్టంగా రుజువయ్యింది. ఆ రోజు రాత్రి బాబా వాసుదేవకైన ఇంటిలో నిద్రించారు. కానీ అతని భార్యకు గాని ఇంకెవరికి గాని బాబాను దర్శించేందుకు అనుమతించలేదు. మరునాడు బాబా దేశాయ్ ఇంటికి వచ్చి కిషన్ సింగ్ని, హర్జీవన్ లాల్ని, తోడీ సింగ్ని, తన సహచరులను కలుసుకున్నారు. స్త్రీ సహచరులతో పాటు బాబా నివసించబోయే ఢిల్లీలోని రోహతక్ రోడ్డులోని బంగ్లా సిద్ధంగా లేనందున మరొక
నివాస స్థలాన్ని చూడమన్నారు. తాత్కాలికంగా నిలుపు చేయబడిన ఈ ప్రణాళికను అనుసరించే సహచరులు ఎన్నప్పుడూ బాబాతోనే ఉండవలసి ఉన్నందున వారు సహజంగానే నేటి వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది. వారితో బాబా అసలైన 1వ ప్రణాళిక అనుసరించే వారి వలె మీరు ప్రేమిక జీవితాన్ని కొనసాగించాలి అన్నారు. దాని కొరకు బాబా 2 విధానాలను సూచించారు. దానిలో ఒకదాన్ని ఎంచుకోమన్నారు. మొదటి విధానం నవ జీవనంలో పూర్తిగా బాబాతోనే ఉండే 4 స్త్రీ సహచరుల మెహరా, మణి, మెహరు, గోహెర్ ద్వారా బాబాకు జీవితాంతం సేవ చేయడం మొదటి విధానం. గురువుకు ఒక సేవకుని వలె లేదా ఒక యజమానికి నౌకరు వలె బాబాకు విధేయులు ఉండడం. బాబా ఏ రకమైన ఆదేశాలను ఇచ్చినా ఇవ్వవచ్చు. ఈ విధానాన్ని అంగీకరించిన శాస్త్రులందరూ బాబాకు సేవకులుగా వ్యవహరించాలి. వారు బాబాను గురువుగా లేక యజమానిగా భావించి విధేయులై ఉండాలి. ఒక యజమాని తన సేవకుల చిన్న చిన్న పొరపాట్లను క్షమించినట్లే ఈ విధానాన్ని అంగీకరించి జీవితాంతం సేవ చేసే ఈ పద్ధతికి అంగీకరించిన అనుసరుల పొరపాట్లను బాబా కూడా క్షమిస్తారు. బాబా ఉద్దేశంలో ఇది ఎంత మాత్రము తన ప్రతిజ్ఞతో రాజీ పడడం కాదు. బాబా ఒక గురువులా లేదా ఒక యజమానిలా జీవితాంతం సేవ చేసి తన సేవకులకు అన్ని రకాల ఆదేశాలను ఇస్తారు. వారిని వ్యవసాయం చేయమనవచ్చు, ఉద్యోగాలు చేసుకోమని చెప్పవచ్చు, కూలి పనులు చేయమనవచ్చు, ఇలా ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సేవక సహచరులుగా ఉండబోయేవారు మాత్రం బాబా నుండి తిరిగి ఏమీ ఆశించరాదు. ఏ రకమైన ప్రతిఫలం కానీ పారితోషికం కానీ ఇవ్వబడదు. అటువంటి ఆశలేవి పెట్టుకోకూడదు. ఈ విధానాన్ని అంగీకరించిన ప్రతి సేవక సహచరుడు శ్రామిక దశను కొనసాగిస్తూ ఏమి జరిగినా ఎటువంటి ఫలితం ఎదురైనా ఎవరికి వారే దానికి బాధ్యత వహిస్తారు. నలుగురు స్త్రీ సభ్యులకు సంబంధించిన మూలధనం నుండి బాబా ద్వారా ఈ సహచరులకు భోజనం లభిస్తుంది. ఆ భోజనం వారికి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ప్రతిరోజు సరి అయిన సమయానికి ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. శ్రామిక దశను కొనసాగించే ఈ విధానంలో ఆహారం లేకపోవడం, నిద్ర లేకపోవడం వంటి ఇబ్బందులు ఉండవచ్చు. అన్ని రకాల పనులు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి చాలినంత పని దొరకపోవడం కానీ లేదా అసలు ఎంత మాత్రం పని దొరకపోవడం కానీ జరగవచ్చు. ఒక్కొక్కసారి చాలినంత ఆహారం, చక్కని విశ్రాంతి దొరికే పరిస్థితులు కూడా అనుకోకుండా సంభవించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సేవక సహచరులందరూ నలుగురు స్త్రీల ద్వారా బాబాకు సేవ చేస్తారు. ఆ స్త్రీల వద్ద అందుబాటులో ఉన్న డబ్బుతో బాబా ఈ సేవక సహచరులకు భోజన సదుపాయాలు చూసుకుంటారు. జీవితాంతం సేవకులుగా శ్రామిక జీవితాన్ని
కొనసాగించాలని నిర్ణయించుకున్న ఈ సహచరులు అన్ని రకాల కష్టాలకు సిద్ధపడి ఉండాలి. నిజమానికి నౌకరు వలె వీరు బాబాకు విధేయులై ఉండడమే గాక 1వ ప్రణాళిక బి నిబంధనలకు బద్దులై ఉండాలి. ఈ సేవక సహచరులలో ఎవరి పని విషయంలోనైనా ఎవరి ప్రవర్తనతోనైనా బాబాకు అసంతృప్తి కలిగినప్పుడు ఆయన వారిని తొలగించవచ్చు. ఈ విధంగా తొలగించబడిన వ్యక్తి నవజీవనాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అట్టి సహచరుడు ఆ ప్రణాళిక 1బిని అనుసరించినప్పటికీ అతడు శిక్షణ పొందిన వాడై తనకు నచ్చిన పని చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ 1వ ప్రణాళిక ఈ యొక్క నిర్దిష్టమైన విధులను మాత్రం ఎల్లప్పుడూ ఆచరించాలి. అతని బ్రతుకు తెరువు కొరకు అతనే సంపాదించుకోవాలి. దాని కొరకు బాబా ఏ రకమైన సహాయాన్ని అందించరు. 2వ విధానం శ్రామిక దశను అవలంబించే విధానం కాక ఈ 2వ విధానంలో ఎవరికి వారే 1వ ప్రణాళిక బి విధులను పాటిస్తూ ఎవరిపైన ఆధారపడకుండా జీవిస్తారు. ఈ విధానాన్ని ఎంచుకున్న వారికి బాబా ప్రారంభంలో కొంత డబ్బుని సహాయంగా ఇస్తారు. దానితో అతడు స్వతంత్రంగా శ్రామిక దశను సాధ్యమైనంత ఉత్తమ స్థాయిలో ఏర్పరచుకోవాలి. తాత్కాలికంగా నిలుపు చేయబడ్డ ఈ ప్రణాళికలోని 10 మంది సహచరులు బాబా సూచించిన మొదటి విధానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. జీవితాంతం బాబాకు సేవకులుగా ఉంటూ శ్రామిక జీవితాన్ని గడపడానికి అందరూ అంగీకరించారు. నవజీవన సహచరుడైనప్పటికీ సైకోబాద్ దస్తూర్ ఏ ప్రణాళికలోనూ లేడు. అతడు కూడా జీవితాంతం బాబాకు సేవకునిగా ఉండేందుకు అంగీకారం తెలిపాడు. అందువలన సభ్యులు ఏకగ్రీవ నిర్ణయంగా ఫలితంగా 10-11 రోజుల తరువాత మే 23వ తేదీని వారి నేతి వ్యాపారం ముగించి కర్మాగారాన్ని మూసేశారు. బాబా వద్ద నుండి చేసుకున్న 16,000 అప్పును నేతి వ్యాపారం చేసిన సహచరులందరూ కలిసి తీర్చవలసి ఉంది. వారి వద్ద మిగిలి ఉన్న 14,570 రూపాయలని బాబాకు ఇవ్వడంతో రుణ విముక్తులయ్యారు. 14,030 రూపాయల లోటు సొమ్మును 9 స్త్రీ సభ్యులు ఇచ్చారు. ఈ సమావేశం ముగిసిన తరువాత బాబా వస్తుల అన్వేషణకు బయలుదేరాలన్న కోరికను వినిపించారు. ఏరిచ్ హర్జీవన్ లాల్ తోడి సింగ్ వాసుదేవ కై కిషన్ సింగ్ వెంటరాగా బాబా ఓఖ్లా అనే గ్రామానికి వెళ్ళారు. కిషన్ సింగ్ కు జ్వరం తీవ్రంగా ఉంది. వారితో పాటు వెళ్ళడం అతనికి కష్టం అనిపించింది. శ్రమపడి వారి వెంట వెళ్ళాడు. ఓఖ్లా గ్రామం చేరుకున్న తరువాత బాబా ఒక నదీ తీరంలో కూర్చున్నారు. హాస్యోక్తులు తమాషా కథలు చెప్పుకుంటూ సహచరుల బృందాన్ని కోరారు. నదీ తీరంలో బాబా కొంతమంది చేపలు పట్టే వారిని చూసి జీసస్ యొక్క తొలి శిష్యులందరూ చేపలు పట్టేవారే, తరువాత వారందరినీ తన వనలోకి లాక్కున్నాడు అని వ్యాఖ్యానించారు. కిషన్ సింగ్ కానీ ఇక్కడున్న మీ గురువు మమ్మల్ని తన వలలోనికి లాక్కునే బదులు అందరినీ బయటకు విసిరేస్తున్నాడు అని వ్యాఖ్యానించాడు. నవజీవనంలో బాబా సన్నిధికి దూరమై కొంతమందిని దృష్టిలో పెట్టుకొని అతను అలా వ్యాఖ్యానించాడు. కిషన్ సింగ్ కానీ దీనికి బాబా కానీ
నేను జీసస్ని కాను కదా అని స్పందించారు. ఢిల్లీ తిరిగి వచ్చి బాబా మే నెల 24వ తేదీ రాత్రి కిషన్ సింగ్ ఇంటిలో గడిపారు. మరునాడు చెకీ దేశాయి ఇంటిలోను, ఆ రాత్రి వాసుదేవ కైన్ ఇంటిలోనూ గడిపారు. మే 26 ఉదయం బాబా హర్జీవన్ లాల్ కారులో హర్జీవన్ లాల్ కారులో కేకీ దేశాయ్, బైజుల్ కాకాబరియాతో కలిసి డెహ్రాడూన్ ప్రయాణమయ్యారు. దారిలో వారంతా మీరట్లో కొన్ని గంటలు ఆగారు. మెహర్బాన్ బాబా అనే 5వ భూమిక బస్సును కలవాలనుకున్నారు. అతడు మీరట్ నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. ఇంతకు ముందు అతనిని 4 సంవత్సరముల క్రిందట బాబా కలిశారు. బస్సుల అన్వేషణలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు జరిగినట్టుగా ఈ మెహర్బాన్ బస్సును వెతికే సందర్భంలో అతను దొరికినట్లే దొరకకుండా బాబాతో దొంగాట ఆడుతున్నాడు. చాలా వ్యాకులతకు లోనే బాబా చివరికి ఆ బస్సును వెంబడించడం మానుకొని అతన్ని కలవకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి వారు ముజఫర్ నగర్ డాక్ బంగ్లాలో గడిపి మరునాడు సాయంకాలానికి డెహ్రాడూన్ చేరుకున్నారు. అద్దెకు బంగ్లాలను వెతికేందుకై అదే రోజు మే 27న ఏరచిని మహారాష్ట్ర దక్షిణ ప్రాంతానికి పంపించారు. మహాబలేశ్వర్ వెళ్లాలని సంకల్పించారు. అది కుదరకపోతే సతారా వెళ్లాలని, అది కుదరకపోతే ఔరంగాబాద్ వెళ్లాలని గాని లేదా హైదరాబాద్ గాని వెళ్లాలని బాబా అనుకున్నారు. బుల్దానాలో బంగ్లాలు వెతికేందుకై జాల్ కేర్వాలాకు కూడా కబురు పంపారు. బుల్దానాలో దొరకకపోతే మహారాష్ట్రలో నాగపూర్ తప్ప తగిన వసతి గల ఏ ఇతర ప్రదేశమైనా చూడమని అతన్ని ఆదేశించారు. నేతి వ్యాపారానికి ముగింపు పలికిన నవజీవన సహచరులు ఢిల్లీలోని అదే ఇంటిలో ఉండసాగారు. వారికి ఉండేందుకు వేరే బంగ్లా లేనందున ఆ ఇంట్లోనే వారు బస చేస్తున్నారు. ఏరిచ్ అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత డెహ్రాడూన్ తిరిగి వచ్చి తాను సతారాలోని ముత్తా బంగ్లాను బాబా మరియు స్త్రీల కొరకు, పురుషుల కొరకు కళ్యాణి బ్యారక్స్ ను అద్దెకు తీసుకున్నానని బాబాకు విన్నవించాడు. అందువలన ఢిల్లీ నుండి డెహ్రాడూన్ నుండి ప్రధాన కేంద్రాన్ని సతారాకు తరలించే ఏర్పాట్లు వెంటనే ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక బాబా మళ్ళీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గొంతులో గవద బెళ్ళలు అనే వ్యాధితో బాబా బాధపడసాగారు. ఈ గొంతు బాధతో పాటు కంటి బాధ కూడా తీవ్రంగా ఉంది. 5 రోజుల పాటు బాబా వద్దనే ఉండి ఆయనకు చికిత్స చేసేందుకు డాన్సిన్ను, నీలును జూన్ 3వ తేదీన డెహ్రాడూన్ కు పిలిపించారు. ఇక్కడికి ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనోనాస్ అనేటటువంటి ఒక చాప్టర్కి వచ్చాము. ఎద్దులచే లాగబడుతున్న నవజీవన కేర్వాన్ లో కూర్చున్న ఎల్సా మిస్త్రీ, కేకీ నాలావాలా మరియు శత్రుఘ్న కుమార్ ఆ ఎద్దుల బండి అందులో వాడు కూర్చున్నారు చూడండి. మందిరి మాఫీలో ముఖ్యమైన పని నెరవేరగానే బాబా డెహ్రాడూన్ నుండి 1950 జూన్ 14వ తేదీన బయలుదేరి 4 స్త్రీ సహచరులతోనూ మరియు ఏరిచ్, బైజుల్, విష్ణు, ముస్తాద్యంతోనూ కలిసి కళ్యాణ్కి వెళ్లారు. వీరందరికీ వీడ్కోలు చెప్పేందుకు గాను ఎల్సా మిస్త్రీ, నాలావాలా, బర్జోర్ చాచా మరియు శత్రుఘ్న కుమార్ తమ కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్ కు వెళ్లారు. ఎవరికైనా వీడ్కోలు చెప్పే సమయంలో ఇంతకు ముందనడు కన్నీళ్లు గాని
శత్రుఘ్న కుమార్కు ఆ రోజున బాబాకు వీడ్కోలు చెప్పే సమయంలో విపరీతమైన కన్నీళ్లు స్రవించసాగాయి. దీన్ని బట్టి అతని హృదయం పైన బాబా ఎంత ప్రభావాన్ని కలిగించారో విదితమవుతుంది. బాబా తన సహచరులతో కలిసి రైలులో కూర్చున్నారు. అశ్రునయనాలతో వీడ్కోలు చెప్పే వారందరినీ డెహ్రాడూన్లో వదిలి బాబా ఆ రైలులో వెళ్ళిపోయారు. అలాంటి కన్నీళ్లు సాధారణంగా రావు. ఎన్నో యుగాలుగా వారు చేసిన కఠోర సాధనలు, తపస్సు ఫలితంగా నేను అన్న భావంతోనున్న వ్యక్తిగత మనసుల్లో లోతుగా పాతుకుపోయిన సంస్కారాలను తుడిచివేయగల శక్తితో ఆ కన్నీళ్లు స్మరించాయి. 1950 జూన్ 16వ తేదీన కళ్యాణ్ నుండి బస్సులో ప్రయాణించి సతారా చేరుకున్నారు. పురుష సహచరులు 2 రోజుల తరువాత ఢిల్లీ నుండి వచ్చారు. ముత్తాకు చెందిన బంగాళాలో స్త్రీలు బస్ చేయగా పురుషులు కళ్యాణి బ్యారక్స్ కు వెళ్ళారు. సహచరులందరూ తమ సామాన్లను ఇంకా విప్పకముందే అక్కడ ఒక అలజడి వేగింది. కొత్తగా వచ్చిన ఆ పురుష సహచరులను చూసి అక్కడి స్థానికులు ఆ భవన యజమానికి ఫిర్యాదు చేశారు. తమ వంటి మర్యాదస్తులు ఉన్న కుటుంబాలతో అటువంటి ప్రదేశంలో అలాంటి మిలిటరీ పద్ధతిలో కనిపించే ఈ సిపాయిలు తమకు దగ్గరగా ఉండడం ఇష్టం లేదని చెప్పారు. ఆ భవన యజమాని స్థానికుల అభిమతాన్ని గురించి నవజీవన సహచరుల బృందానికి వివరించి చెప్పారు. పేర్చి కూడా తమ గురించిన అన్ని విషయాలు ఆ భవన యజమానికి వివరించి చెప్పగా అతను అంగీకరించాడు. కానీ సహచరులందరూ కలిసి ఈ విషయం గురించి చర్చించుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. అప్పటికే వారు ప్రయాణం వల్ల అలసిపోయి ఉన్నా కూడా బాబా అనుమతి తీసుకొని 4 గంటల పాటు ఇతర వసతి భవనం కోసం వెతకగా 76వ నెంబర్ గల పూర్తే బంగాళాను అద్దెకి తీసుకోగలిగాడు. ఆ రోజే సుమారు 2 గంటల సమయంలో వారు ఆ బంగాళాలోకి మకాం మార్చేశారు. అలోబా అనారోగ్యంతో బాధపడుతున్నందున అతన్ని ప్లాన్ 1B నుండి తప్పించి పూర్తి స్వతంత్ర జీవనానికి మార్చే అనుమతి కోరగా బాబా సమ్మతించారు. 1-2 రోజుల తరువాత అలోబా సతారా నుండి బొంబాయికి వెళ్ళిపోయాడు. బాబా లేని ఆ సమయంలో మాధవ్ అనే వ్యక్తిని మెహరాజాద్ సంరక్షకునిగా నారీమన్ అక్కడ ఉంచాడు. సోదరి మరియు సావక్ దామానియా భార్య అయిన మెహరాజాద్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి వారం అహ్మద్ నగర్ నుండి మెహరాజాద్కు వెళ్ళేది. ఒక సంరక్షకుడిగా మాధవ్ తన పనిని చక్కగా నిర్వర్తిస్తున్నాడు. కానీ తక్షణం నిర్వర్తించవలసిన తన వ్యక్తిగత పనుల కారణంగా అతను వెళ్ళవలసి రావడంతో పాద్రి ఆ బాధ్యతలను స్వీకరించి మెహరాజాద్కు వెళ్ళాడు. జూన్ 23వ తేదీ ఆది సీనియర్ కి బాబా నుండి ఈ క్రింది సందేశము పంపించబడింది. ఎంపిక చేసిన కొందరికి ఆ సందేశాన్ని ఒక సర్క్యులర్ రూపంలో ఆది సీనియర్ దాన్ని పంపించవలసి ఉన్నది. 1949వ సంవత్సరం అక్టోబర్ 16 నుండి ఇప్పటి వరకు నవజీవనంలో చోటు చేసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ నా చేత గాని నన్ను అనుసరిస్తున్న వారి చేత గాని ఈ నవజీవనం నేను కోరిన విధంగా గడపబడలేదు. అయినా షరతులన్నింటినీ 100% పాటించడానికి కృషి జరిగింది. ఇప్పుడు నేను సంపూర్ణంగా స్వేచ్ఛగా సంతృప్తికరంగా నేను కోరిన విధంగా నవజీవనాన్ని ప్రారంభించే సమయం ఆసన్నమైనది. జీవితాంతం నాతోనే ఉండే నా అనుచరులు నాతోనే ఉండి నవజీవనంలోని సుఖాన్ని బాధను ఇకపై నేను అనుకున్నట్లు అనుభవిస్తారు. ఇదే నా నిజమైన భావన. నేను దేని గురించి వాగ్దానం చేయలేకున్నా అందరి కోసం నేను చింతిస్తూనే ఉన్నాను. జీవితాంతం నాతోనే ఉండే సేవక సహచరులు నాతో ఉండగలగాలంటే వారు నాకు
100% విధేయుడై పరిపూర్ణ విశ్వాసంతో మారు మాట్లాడకుండా ఎలాంటి వాదన లేకుండా నేను చెప్పినట్లు ఆచరించాలి. 1950వ సంవత్సరం జూలై 16వ తేదీ వరకు నవజీవన షరతులు నేటికి బద్ధునిగా ఉండక స్వేచ్ఛాయుతుడినై ఉంటాను. కొంతకాలం తర్వాత నేను మళ్ళీ నా పాత జీవితానికి తిరిగి వస్తానని ఎవరైనా అనుకోవడం అర్థం లేని ఆలోచన అవుతుంది. ఏ శక్తి నన్ను మళ్ళీ నా పాత జీవితానికి తీసుకువెళ్ళలేదు. నేను తీసుకున్న నా నిర్ణయం తిరుగులేనిది. చివరి వరకు నేను ఈ నవజీవనాన్ని గడుపుతాను. నేను మళ్ళీ పాత జీవితానికి వస్తాననే అపోహ ఎవరికైనా ఉంటే ఆ అపోహను వారు తమ మనసు నుండి పూర్తిగా వదిలేసుకోవాల్సిందే. గతంలో జూలై 16వ తేదీన బాబా ఇంకొక వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జూలై 16కు బదులుగా జూలై 25, 1950 వరకు నేను ఏ షరతులకు బద్ధుణ్ణి కాకుండా నాకు నేను స్వేచ్ఛాయుతుడనై ఉంటాను. ఆ రోజు నుండే నేను నా నవజీవనపు 3 దశలను మరియు వస్తువులతోనూ ఉన్మాదులతోనూ పేదలతోనూ నా పనిని ప్రారంభిస్తాను. బాబా 1949వ సంవత్సరంలో దౌలత్ సింగ్ను బెళగావ్ నుండి అతని ఇంటికి బెంగళూరు పంపించారు. అతన్ని పంపిస్తూ కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని అనుసరించి నిర్దేశించిన సమయం వరకు అతడు భిక్షగా అడిగిపుచ్చుకున్న ఆహారాన్నే భుజించాలి. దౌలత్ సింగ్ మంచి సాంప్రదాయక కుటుంబానికి చెందినవాడు. అతను లాంటి చదువుకున్న ఒక డాక్టర్ భిక్షమెత్తుకుంటూ భోజనం తెచ్చుకోవాలన్న ఆలోచన పట్ల అతని బంధువులు అసహ్యపడుతున్నారు. అతని వింత నడవడికను అంగీకరించలేక ఈ సమాజం అతన్ని అపహాస్యాల పాలు చేసింది. కానీ దౌలత్ సింగ్ విలక్షణమైన విధేయతా భావం ఉన్నవాడు. తానిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తన జీవితాన్నే పణంగా పెట్టే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. చివరికి పరిస్థితులు భరించడానివిగా మారిపోవడంతో బెంగళూరులోని తన ఇల్లు వదిలి భిక్షాటనతో జీవితం గడపడానికి ఊరూరా తిరుగుతున్నాడు. తనకు తెలియకుండానే ఆ భిక్షకుడు చివరకు అసలైన భిక్షను ప్రసాదించే ఏకైక పరమాత్ముని ద్వారం చెంతకు చేరుకున్నాడు. బాబా సతారాలోనే ఉన్నారన్న విషయం అతనికి తెలియదు. కానీ ఒకరోజు అతడు భిక్ష గురించి తిరుగుతూ బాబా ఉన్న బంగళాకు సమీపంలో భిక్షాటన చేయడం సంభవించింది. ఏరిచ్ బాబా గది బయట కాపలా కాస్తున్నాడు. బాబా ఆకస్మికంగా ఏరిచ్ని పిలిచి బయట వంతెన పైన కూర్చున్నదెవరో చూసి రమ్మన్నారు. ఏరిచ్ ఆ భిక్షకుని వద్దకు వెళ్లి చూడగా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అలాగే దౌలత్ సింగ్ కూడా ఏరిచ్ని చూసి ఆశ్చర్యపోయాడు. బాబా ఇక్కడ ఉన్నారా? నేను బాబా ద్వారం వద్దకు వచ్చి భిక్ష అడగవచ్చా అని వేడుకున్నాడు. ఏరిచ్ వెళ్ళి బాబాకు విషయం తెలియజేశాడు. వెంటనే బాబా దౌలత్ సింగ్ను తన వద్దకు పిలిపించారు. బాబా అతని హృదయ విదారకమైన కథను విని అతనికి కొత్త ఆహారం ఇచ్చారు. ఆ తరువాత బాబా అతని ధైర్య సాహసాలను శ్లాఘించి, నీ విధేయత పట్ల నేను చాలా ప్రసన్నుడనయ్యాను. నీవే నిజంగా నవజీవనాన్ని గడుపుతున్నావు. ఆ విషయంలో నీవు ఇతరులకు ఆదర్శప్రాయుడవు. నా నుండి దూరంగా ఉన్నా నీవు నాకు దగ్గరగా ఉన్నావు. నీ విధేయత నన్ను ఆనందపరిచింది. ఏదో ఒకరోజు నేను నీ ఇంటికి తప్పగా వస్తానని మాట ఇస్తున్నాను అని బాబా చెప్పాడు. ఇప్పుడిక నవజీవనం 3 ప్రణాళికలుగా రూపుదిద్దుకున్న కారణంగా బాబా దౌలత్ సింగ్ను భిక్షాటన నుండి విముక్తుడిని చేసి అతన్ని వైద్యునిగా స్వేచ్ఛగా జీవితం గడిపేలా 1B పథకంలోకి చేర్చారు. ఆ తర్వాత అసలు పూర్తయిన అయినాలతో దౌలత్ సింగ్ ఇంటికి బయలుదేరాడు. బాబా నుండి దూరంగా ఉంటూ అబ్బురు పడేలా నవజీవనాన్ని గడపడంలో దౌలత్ సింగ్ ఒక ఉదాహరణగా
నిలిచిపోతాడు. కానీ అతని జోలెవోలే ఒక పెన్నిధిని తీసుకెళ్ళింది. అతని జోలే ఒక పెన్నిధిని తీసుకెళ్ళింది. అదే ఒకరోజు అతడి ముచ్చుక జీవితాన్ని సారవంతమైన యథార్థమైన శాశ్వత జీవనంగా మార్చివేస్తుంది. అనగా శాశ్వత జీవనాన్ని అందిస్తుంది. దౌలత్ సింగ్ చిట్ట చివరి వరకు బాబా పాదాలని గట్టిగా పట్టుకుని జీవించాడు. అదే సమయంలో రాను, కిట్టి, ఖుర్షద్ మరియు సోనామాసి బొంబాయిలోని మెహర్జీ ఇంట్లో ఉంటున్నారు. వారు బాబాకు విధేయులై జీవిస్తున్నందున వారు కూడా నవజీవనంలోని ఎన్నో కఠిన అనుభవాలను పొందవలసి వచ్చింది. రానోగేలి, కిట్టిడేలి, క్వీన్ మేరీ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. బాబా తన వద్దకు పిలుస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎప్పుడు పిలుస్తారా అని ప్రతిరోజు వేచి చూస్తూ ఉండేవారు. బాబా ఆఖరికి 1950 జూలై 7వ తేదీన వారిని సతారాకు పిలిపించారు. ఆ రోజు రాత్రి 9:30 గంటలకు వారు సతారా చేరుకున్నారు. ఒక నెల రోజుల పాటు అక్కడ ఉండడానికి బాబా వారిని అనుమతించారు. పాత జీవితానికి ఓల్డ్ లైఫ్ సంబంధించిన స్త్రీలందరూ బాబా ఆదేశం మేరకు వివిధ ప్రదేశాల్లో ఉన్నారు. వాలు పవార్ పూనాలోని ఇందిరా హౌస్ లో ఉంటున్నది. కానీ బాబా నుండి భౌతికంగా దూరమై బ్రతకలేక తీవ్రంగా కలత చెందింది. పూనాలో 6 నెలలు ఉన్న తరువాత జస్సావాలా నుండి బయలుదేరి ఆనంగాంలోని తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక చిన్న ఫోటో ఉంది చూడండి. చిన్న ఫోటో. బాబా గుర్రానికి మేత పెడుతూ దాని కళ్ళల్లో కళ్ళు పెడుతూ చూస్తున్నట్లుగా ఉన్నది. 1950 పెంపుడు గుర్రం బేగంకు క్యారెట్ దుంపలను తినిపిస్తున్న మెహర్ బాబా. సతారాలో ఉంటున్న స్త్రీ శాసనల కోసం ఒక ఆడగుర్రాన్ని బాబా కొన్నారు. దానికి బాబా బేగం అని పేరు పెట్టారు. బేగం అనగా దొరసాని అని అర్థం. మేరీకి చెందిన బుల్లి గుర్రే, మేరీ లిటిల్ ల్యాంబ్ అని పిలిచేటట్టుగా ఆ గుర్రం స్త్రీల వెంటే ఉండేది. అది ఇల్లంతా తిరిగేది. స్త్రీల గదుల్లో కూడా వెళ్ళేది. వారిని ఒంటరిగా వదిలేది కాదు. అది గుర్రమే అయినా ఒక పెంపుడు కుక్కలా ప్రవర్తించేది. అలా అది ప్రవర్తించిన రీతి గమనిస్తే చాలా అద్భుతంగా ఉండేది. బాబా దాని వీపు తట్టి నిమిరేవారు. దానికి క్యారెట్స్ తినిపించేవారు. బేగం బాబా వద్దకు చాలాసార్లు వెళ్తుండేది. బాబా దానికి మచ్చిక చేసి తట్టితే తప్ప అక్కడి నుంచి కదిలేది కాదు. బాబా దాని అలవాట్లకు ముచ్చటపడి దాన్ని వీపు తట్టడం కావాలని ఆలస్యం చేసేవారు. అయినా బేగం ప్రశాంతంగా అక్కడే నిలబడి ఉండేది. దానిని బాబా పట్టించుకొని తన దృష్టిని దాని వైపుకు మళ్లించగానే అది సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఆ సమయంలో నవజీవనానికి సతారా ముఖ్య కార్యస్థానంగా మారిపోయింది. ఆది సీనియర్ ద్వారా ఆలీషా అనే బస్సును జూలై 9వ తేదీ ఆదివారం రోజున అహ్మద్ నగర్ నుండి పిలిపించారు. బాబా అతనితో ఒంటరిగా రోజుకు 3 గంటల పాటు పరిచయం మొదలు పెట్టారు. బాబా మరియు సహచరుల సమక్షంలో ప్రతిరోజు పాటలు పాడేందుకు మంచి కంఠస్వరం ఉన్న ఒక ముస్లిం బాలుడిని కొంత పారితోషికం ఇచ్చి తీసుకొని వచ్చారు. అతనికి కవ్వాలి పాటలు పాడడం వచ్చును. అతనికి నవజీవన గేయాన్ని కొన్ని గజల్స్ ను పాడడం నేర్పించారు. బాబా ఆదేశానుసారం ఇతర మస్తులను కొంతమంది ప్రతిష్ఠితం లేని పిచ్చివారిని సతారాకు తీసుకొని వచ్చారు. బైబిల్, ఏరిచ్, పెండు, విస్తాజీ, మురళి వారి బాగోగులు చూసుకునేవారు. సతారాలో హింసపడ్డ తరువాత మరొక్కసారి బాబా తన మస్తు కార్యక్రమాన్ని చేపట్టారు. బాబా అక్కడ ఉన్నన్ని రోజంతా మస్తులు ప్రతిష్ఠితం లేని వారితో గడిపేవారు. 2 సార్లు మాత్రం
పూనా వెళ్లి వచ్చారు. బాబా సతారాలో నిలకడగా ఉన్న ఒక వారం రోజుల తరువాత కొరియన్ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధానికి, అప్పటి ప్రపంచ వ్యవహారాలకు బాబా సతారాలో చేపట్టిన తీవ్రమైన మస్తు కార్యక్రమానికి ఏదో సంబంధం ఉన్నదనడంలో సందేహం లేదు. బాబాకున్న కంటి సమస్య చికాకు పరుస్తూనే ఉంది. కుంభమేళా సమయంలో చేసిన పని యొక్క శ్రమ బాబా కంటి వ్యాధిని మరింత కుదురుతూ చేసింది. డెహ్రాడూన్లో జరిగిన చికిత్స వల్ల కంటి సమస్య పూర్తిగా నయం కాలేదు. ఒక రోజున బాబాను సతారాలో ఉన్న ఒక డాక్టర్ వద్దకు ఏమ్స్ తీసుకెళ్లాడు. ఆయన పరీక్షించి బాబా కళ్ళల్లో పటికాల వలె చిన్న చిన్న పొక్కులు ఏర్పడ్డాయని చెప్పాడు. వాటిని తొలగించిన తరువాత బాబా కంటి సమస్య నెమ్మదిగా మెరుగుపడింది. బాగా చదువుకున్న నిపుణులైన వైద్యులే బాబా కంటి సమస్య నివారణకు ఏమీ చేయలేకపోగా మారుమూల పట్టణమైన సతారాలో ఆ చిన్న డాక్టరు సహాయం చేయగలగడం విడ్డూరం అనిపించింది. సదాశివ పటేల్ పూనాలోని తన 2 ఇళ్ళు అమ్మగా వచ్చే 40,000 రూపాయలు బాబాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అతని మాటను నమ్ముకొని బాబా 40,000 రూపాయలు నారీమన్ మ్యాగజైన్ నుండి అప్పు తీసుకున్నారు. కానీ సదాశివ్ తన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఆ అప్పు చేర్చడం కోసం అంతే మొత్తాన్ని రోడ్ చేసి తీసుకొని రావడానికి జూలై 21వ తేదీన బాబా డాన్సిల్ను ఇంగ్లాండ్కు పంపాలని నిర్ణయించారు. బాబా తన పాత జీవితానికి సంబంధించిన పాశ్చాత్య శిష్యులకు ఓల్డ్ లైఫ్ వెస్టర్న్ డిసేబుల్స్ ఒక సర్క్యులర్ ద్వారా విషయాన్ని వివరించారు. ఈ మొత్తం డబ్బు చూడగవగానే నా పాత జీవితంలోని చివరిది ఆఖరిది అయిన బరువు తీరిపోతుంది. ఇకపై ఎలాంటి సహాయం కోసం ప్రాక్ పశ్చిమ ప్రేమికులెవరి నుండి సహాయాన్ని అర్థించడం జరగదు. నేను 1951వ సంవత్సరంలో జూలై నెలలో పాశ్చాత్య దేశాలకు రావడం నిశ్చయం. నా రాక కోసం ఏర్పాట్లు చేసే బాధ్యతను ఎలిజబెత్ నొరీనా తీసుకున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడికి మనం ఈ నవజీవన పుస్తకాన్ని 8వ భాగాన్ని చదవడం ఆపుతున్నాం. అలాగే లైన్ లో ఉండండి. బాబా యొక్క ప్రేమ వలన మనం నవజీవనం అనే ఈ ఘట్టంలో మొదటిసారి బాబా రాయించిన ఒక నవజీవన గీతాన్ని మనం విన్నాము. అది దివ్య గీతావళిలో ఉన్న గీతం. ఈరోజు మనం గని రాసినటువంటి నవజీవన గీతానికి బాబా తెలుగులో మెహర్శ్రీ చేత ఆశారహిత గీతిక అనే హెడ్డింగ్ తో రాయించిన ఒక గీతాన్ని మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పే మాటలని ప్రేమతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పనిముట్టు ఇన్నాళ్ళ నుంచి మీతో
బాబా యొక్క ప్రేమ వలన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా మీ నుండి మీ అంతటా మీరు ఏది అడగడానికి సాహసించకపోయినా మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియజెప్పాలనే ప్రేమపూర్వకమైన బాధ్యతతో బాబా మీకు ప్రతిదీ కూడా ఇంతవరకు అటు చరిత్రలో కానీ ఇటు గీతాల్లో కానీ అతి ఉన్నతమైనటువంటి ఆ అర్థాలని భావాల్ని అందులో ఉన్న పరమార్థాన్ని మీరు అడగకపోయినా చెప్పుకుంటూ రావడం బాబా ఇచ్చిగా భావించండి. ఇక ముందు నా అంటే ఈ పనిముట్టు దానంతటా అదిగా మీకు వివరాలు చెప్పదు. మీరు ఏదైనా ప్రత్యేకించి అడగాలనుకుంటే ఒక మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ పెట్టి మీరు వినిపించిన ఈ విషయాల్లో మాకు కొంచెం వివరాలు చెప్పండి అన్నయ్య అని మీరు కోరితే తప్ప వివరాలు మరి చెప్పబడవు. మీరు మెసేజ్ ద్వారా ఈ వివరాలు మాకు వినాలనుంది, లేదు ఈ గీతం యొక్క అర్థం తెలుసుకోవాలనుంది అని మీరు మెసేజ్ పెడితే తప్ప మరి వివరాలు నాకు నేనుగా చెప్పకూడదు అని నేను అనుకోలేదు. బాబా ఆ రకమైన ఆలోచన ఇచ్చారు క్రితం రాత్రి. కనుక బాబా ఏం చెప్పినా దాని వెనుక ఒక మహోన్నతమైన అర్థం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం అంటే పాట మీకు వినిపించడమే చేస్తాను. ఇక ఈ ఆశారహిత గీతిక మనం ముందు పల్లవి విందాం. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. మెహర్ బాబా మౌనపు మాటలు ఆలకించుమా, మెహర్ బాబా మౌనపు మాటలు ఆలకించుమా. దేవుని ప్రేమించే వారి జీవితాలు కలిగి ఉంటాయి, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు కలిగి ఉంటాయి. నవజీవనమెవ్వరైతే నిజముగా వెన్నంటినారో, నవజీవనమెవ్వరైతే నిజముగా వెన్నంటినారో అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి, అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. మొదటి చరణం మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను.
ఇస్తున్నారు బాబా. ఎందుకంటే విని నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని. మెహరు బాబా మౌనపు మాటలు ఆలకించుమా, మెహరు బాబా మౌనపు మాటలు ఆలకించుమా. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు కలిగుంటాయి, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు కలిగుంటాయి. నవజీవనమెవ్వరైతే నిజముగా వెన్నంటినారో, నవజీవనమెవ్వరైతే నిజముగా వెన్నంటినారో, అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి, అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కష్టాలను కడగండ్లను, కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. దేవునిపై ఆధారపడి నవజీవనము, దేవునిపై ఆధారపడే నవజీవనము. మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తి నేడు కలిగిస్తుంది, మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తి నేడు కలిగిస్తుంది. ఆశ కొరకు రోదించక అందలములు ఆశించక, ఆశ కొరకు రోదించక అందలములు ఆశించక, బాసన బరి ఊగిసలాడక భయము వీడి సాగిపోదాం, బాసన బరి ఊగిసలాడక భయము వీడి సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. రెండవ చరణాన్ని కూడా బాబా రెండోసారి పాడిస్తున్నారు, మీకు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని. దేవునిపై ఆధారపడే నవజీవనము, దేవునిపై ఆధారపడే నవజీవనము. మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తి నేడు కలిగిస్తుంది, మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తి నేడు కలిగిస్తుంది. ఆశ కొరకు రోదించక అందనములు ఆశించక, ఆశ కొరకు రోదించక అందనములు ఆశించక, వాసన బరి ఊగిసలాడక భయము వీడి సాగిపోదాం, వాసన బరి ఊగిసలాడక భయము వీడి సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కష్టాలను కడగండ్లను, కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. ఈరోజు అక్టోబర్ 16. బాబా ఈ నవజీవనాన్ని ఆయన యొక్క అద్భుతమైనటువంటి సంకల్పంతో రూపొందించి ఆ జీవనాన్ని ఎన్నుకున్న శిష్యులతో గడిపారు. ఈరోజు ఈ గీతాన్ని మీకు పాడి అందులో
భావాన్ని కూడా చెప్పాలి అనుకున్న బాబా యొక్క ఆనతి దాటలేక కేవలం పాటలు పాడుతూ వినిపించడమే జరిగింది. అలాగే పుస్తకం కూడా చదివి వినిపించడమే జరుగుతుంది. ఇదంతా కూడా ఒకవేళ నవజీవనం అంటే 9వ వాల్యూమ్ మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అది వింటున్నప్పుడు ఏదైనా విషయంలో మీకు వివరాలు కావాలి అంటే మీరు ఒక మెసేజ్ పెట్టవలసిందే. మీరు మెసేజ్ పెట్టకుండా వివరాలు ఇక ముందు చెప్పబడకూడదు అని బాబా ఆంక్ష పెట్టారు. కనుక వివరాలు ఏమైనా వినాలనుకుంటే మీరు మెసేజ్ పెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ గంట కార్యక్రమంలో వివరాలు కూడా మీకు చేర్చబడతాయి. లేకపోతే వివరాలు మరి ప్రత్యేకించి చెప్పడం జరగదు. మెసేజ్లు పెడితేనే అవసరమైతే మీరు పెట్టే మెసేజ్ని రాసుకొని ఆ రాసుకున్న వాటికి అనుగుణంగా టైం నిర్దిష్ట చేసుకొని అప్పుడు భావాలతో సహా వ్యాఖ్యానాలతో సహా మీకు చెప్పడం జరుగుతుంది. కనుక బాబా బంతి మీ కోట్లోనే పెట్టారు. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి